మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మొదటి షాట్లో ఒక మంచి విషయాన్ని విని తెలుసుకుందాం. దేశంలో ఎన్నో సాయిబాబా మందిరాలు ఏర్పడుతున్నా వాటన్నిటి వెనుక ఆయన ప్రేరణ, ప్రోత్సాహం కనబడుతున్నాయి. జీవుడు శరీరాన్ని విడిచే ముందు వేరొక ఉపాధి ఏర్పరచుకుంటారు. అలాగే ఈ మందిర లీలలు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు. సాయి మందిరం ఎలా కట్టించాలి, సాయి మందిరం నిర్మాణ ప్రదేశంలో ఏమి దొరికితే దానిని అక్కడే స్థాపించాలి, ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటారో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం చెబుతుంది. శ్రీ సాయి ప్రతి శ్వాసలోనూ తలపులోనూ నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన శ్రీ సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు. అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశీస్సులైనా కోరనవసరం లేదు. అది విధిగా సఫలమవ్వాల్సిందే. ప్రతి సాయి మందిరంలో ధుని తప్పక ఉండి తీరాలి. అప్పుడు అది షిరిడితో సమానమైనటువంటిది. శ్రీ సాయి మానవ రూపంలో ఉన్నప్పటికంటే కూడా అధికంగా దేశమంతటా ఆలయాలు, మందిరాలు నిర్మించబడుతున్నాయి. వీటన్నిటికీ తోడు తనను ఆశ్రయించిన వారి సాయి సజీవులుగా ఉన్నప్పుడు ఎలా ఆదుకునేవారు సమాధి చెందిన తర్వాత కూడా ఈనాటికి అలాగనే అనుగ్రహిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే శ్రీ షిరిడి సాయి సమాధ్యానంతర లీలామృత స్పర్శ. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.